కనాను దేశం వాస్తవానికి దేవుడు దృష్టి ఉంచినటువంటి దేశం. అది కొండలు లోయలు కలిగినటువంటి దేశం, ఫలభరితమైనటువంటి దేశం అది. అయితే అక్కడ కరువు ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితాల్లో కరువుకు ప్రధానమైనటువంటి రెండు కారణాలు. మొదటిది మనం, రెండవది దేవుడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి, ఆలోచించుకోవాలి. కరువైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ కరువుకు గల కారణం నేనేనా లేక దేవుడా అన్నటువంటి విషయం మన యొక్క గమనంలోనికి తీసుకోవాలి. ఒక కారణం మన పాపమైతే మరొక కారణం దేవుని అనుమతి అవుతుంది. చాలామంది జీవితాల్లో పాపాన్ని బట్టి కరువుకు గురవుతూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో దేవుడే కరువును అనుమతిస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చినటువంటి కరువు దేవుని అనుమతి. అయితే కరువు దగ్గర మన యొక్క వ్యక్తిత్వాలు ఆ లేమి దగ్గర లేక అలాంటి పరిస్థితుల దగ్గర ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాలు బయలుపరచబడతా ఉంటాయి. కరువును దేవుని దృష్టి నుంచి గనుక ఆలోచించకపోతే ఆ కరువు మనల్ని మరింత బలహీనపరుస్తుంది, మరింత కఠినపరుస్తుంది. ఎవరైతే అలాంటి పరిస్థితుల్ని దేవుని వైపు నుంచి ఆలోచించగలుగుతారో ఆ కరువు ఒక గొప్ప మేలును చేసి వెళ్తుంది. ప్రియులారా, యాకోబు జీవితంలో వచ్చినటువంటి ఈ కరువు ఆ కుటుంబాన్ని చాలా ఉన్నతమైనటువంటి రీతిగా స్థిరపరిచి వెళ్ళింది. చాలా మార్లు రోడ్డు మీద చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఒక పెద్ద వర్షం వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ చెత్తనంతటిని రోడ్డుని అంతటిని శుభ్రం చేసి వెళ్ళిపోతుంది. ద పర్ఫెక్టింగ్ స్టార్మ్. కొన్ని తుఫానులు, కొన్ని కరువులు మన వ్యక్తిత్వాన్ని శుభ్రపరిచి వెళ్తాయి. ఆ రీతిగానే యాకోబు జీవితంలో వచ్చినటువంటి కరువు ఆ యాకోబు కుటుంబాన్ని చాలా ఉన్నతంగా ఆత్మీయతలోనికి నడిపించినటువంటి కొన్ని విషయాలని పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, మరి కరువు ఈ దేశానికి వచ్చినప్పుడు మనకి ఆ వృత్తాంతం అంతా తెలుసు. ఆ యాకోబు జీవితం కానీ యోసేపు జీవితాన్ని గురించి కానీ ఆలోచన చేస్తే, సహోదరులు పగపట్టి అన్యాయంగానే యోసేపుని అమ్మివేయడం, అతడు ఐగుప్తులో ఉండడం, ఐగుప్తులో మరి క్రమక్రమంగా ప్రధాని స్థానంలోనికి వెళ్ళడం కరువు కాలంలో ప్రియులారా మరి యోసేపుని ప్రధానిని చేసింది. కరువు ఒకరిని, రాజుల్ని గద్దెక్కించేటట్లుగా చేస్తుంది, గద్దె దించేటట్లుగా కూడా చేస్తుంది. ప్రియులారా, కరువు దగ్గర కరువును పరిపాలించగలిగినటువంటి, కరువును ఆశాంతం అధిగమించగలిగినట్టు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు సింహాసనం మీద ఉంచడం జరిగింది. కరువు యాకోబు కుటుంబంలో తన కుమారుణ్ణి సింహాసనం మీద ఉంచడానికి ఒక ఉన్నతమైన కారణంగా అక్కడ నిలవడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్తలో ఒక మాటను చూస్తాం కదా, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు తన వర్షాన్ని లేక తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడని, సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడని. అలాగే కొన్ని మార్లు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా వస్తాయి, సమానంగానే వస్తాయి. అయితే వాటిని మనం చూసే దృక్పథాన్ని బట్టి అవి మన జీవితంలో కార్యాలను చేసి వెళుతూ ఉంటాయి. ఆ కరువు కాలంలో ఐగుప్తులో యోసేపు ప్రధాని స్థానంలో ఉన్నాడు. చుట్టూ ఉన్న దేశాలంతటినీ కరువు పరిపాలిస్తూ ఉంది. వీరు మరి కుటుంబాలుగా కనానులో కరువులో ఉన్నప్పుడు వారు యాకోబు చెప్తాడు, ఐగుప్తులో ఆహారం ఉందని తెలిసింది కాబట్టి మీరు వెళ్ళి ఆహారాన్ని తీసుకుని రండి అని. సహోదరులు అందరూ ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపుని చూడడం. అయితే యోసేపు వీరిని గుర్తిస్తాడు కానీ వీళ్ళు మాత్రం యోసేపుని గుర్తించలేరు. అప్పుడు యోసేపు వారి ఎడల ఒకంత కఠినంగా మాట్లాడుతున్నట్లుగా, కఠినంగా ప్రవర్తిస్తున్నట్లుగా మనకు ఆ భాగంలో కనిపిస్తుంది. ఆ తదుపరి వీళ్ళు అక్కడ ఏమని అంటాడంటే, వచ్చిన వీరిని చూసి వీరు మారారా లేదా, అప్పట్లానే ఉన్నారా, వీరి యొక్క వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు కలిగిందా అని యోసేపు వీరి ఎడల తన యొక్క పరీక్ష లేక ప్రవర్తనను కనబరుస్తూ ఉంటాడు. మెట్టుకు వీరు మారారో లేదో యాకోబుకే అర్థం కాదు. ఎందుకంటే
ఒక మాట చూద్దాం. 42వ అధ్యాయం 4వ వచనం. యాకోబు అందరిని వెళ్ళమన్నాడు, ఆహారం తీసుకుని రమ్మని, ఐగుప్తుల ఆహారం ఉంది అని. కానీ బెన్యామీనును మాత్రం వారితో పంపించడానికి ఇష్టపడలేదు. వీరే యోసేపుని ఏదో చేశారనే అనుమానము, ఆలోచన యాకోబుకి అప్పటికే ఉంది. బెన్యామీనును కూడా వీళ్ళు ఏదైనా చేయగలరన్న ఆలోచనతోనే ఉన్నాడు. మరి యాకోబుకే అలా ఆలోచన ఉంటే యోసేపుకు ఎందుకు ఆలోచన ఉండదు? బెన్యామీను వీరితో రాలేదు అని అంటే వీరిలో ఇంకా ఆ పశ్చాత్తాపం కానీ మార్పు కనబడలేదేమో అన్న ఆలోచన యోసేపులో ఉండక మానదు. సో కాబట్టి కఠినంగా మాట్లాడతాడు. వీరిని అంటాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ దేశాన్ని వేగు చూడ్డానికే వచ్చారు అని అంటే వీళ్ళు చాలా వినయంతో యోసేపు దగ్గర మాట్లాడుతారు. మేము వేగుల వారం కాదు, మేము 12 మంది కుమారులం, 10 మంది మేము ఇక్కడికి వచ్చాం, మాలో ఉన్నవాడు ఒకడు లేడు, ఒకడు మాత్రం తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ మాటను పట్టుకుంటాడు యోసేపు. అయితే మీరు యథార్థవంతులను నిరూపించుకోవాలనంటే మీ తండ్రి దగ్గర ఒకడు ఉన్నాడన్నాడు కదా, వాణ్ణి కూడా మీతో పాటు తీసుకుని రండి. వీరితో ఆ కుమారుని పంపిస్తే వీరు మారినట్టే, అది యోసేపు పరీక్ష. వీరితో ఆ కుమారుని పంపిస్తే వీరిని నమ్మినట్టే యాకోబు, అది యోసేపుకు సూచన. ఇది వారి ముందున్నటువంటి పరీక్ష. అయితే మరి అది ఓకే అని ఒప్పుకుంటారు. అక్కడ వీరిని మరలా తీసుకుని వస్తారో లేదో అన్నటువంటి పరీక్ష కొరకు ఒకరిని బంధిస్తాడు. ఎవరిని? ఈ 10 మందిలో సిమ్యోనును బంధించేస్తాడు. మిగిలిన 9 మందిని ఆహారంతో వెనుకకు పంపిస్తాడు. ఈ 9 వెళతారు, యాకోబు దగ్గరికి వెళ్తారు. అప్పటికే ఆయన అనుమానంతో ఉన్నాడు. వెళ్తారు కానీ ఒకరిని మిస్ అయ్యి వస్తూ ఉంటారు వీళ్ళు. ఇంతకుముందు యోసేపుని లేకుండా చేశారు, ఇప్పుడు సిమ్యోనుని లేకుండా చేశారు. అక్కడ జరిగిన చరిత్ర అంతా చెప్పి బెన్యామీనుని తీసుకెళ్ళాలి అంటారు. అరే, ఇదేదో వీళ్ళ యొక్క కుట్రలో భాగంగానే కనబడతా ఉంది అన్నటువంటి యాకోబు యొక్క ఆ విషయం, వీళ్ళ మీద ఉన్నటువంటి అనుమానం మరింత బలపడుతున్నట్లుగా ఉంటది. అయితే మరి అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు యాకోబు కూడా అర్థమవుతాయి. వారు తెచ్చిన ఆహార పదార్థాలని వారు గోనె పట్ట విప్పి ఓపెన్ చేసి చూసినప్పుడు అందరిలోనూ సమంగానే వారు తీసుకెళ్ళినటువంటి రోకలు డబ్బులు వచ్చేస్తాయి. కొంచెం ఆలోచనలో యాకోబు సడలతాడు. ఓహో, నిజంగానే ఒకవేళ అక్కడ సిమియోన్ని వీళ్ళ ఆ దేశపు అధికారి బంధించాడేమోనని. అయినా కానీ బెన్యామీనుని పంపించడానికి ఇష్టపడడు. వీరు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ అయిపోతాయి, కరువు భారంగా ఉంటది, మరలా వెళ్ళాలి. అడుగుతాడు, వెళ్ళొచ్చు కదా అని. వాళ్ళు చెప్తారు, ఆ దేశ ప్రధాని ఈ బెన్యామీను లేకపోతే మమ్మల్ని అంగీకరించడం అని. నిజంగా వారు అప్పుడు నిలబడి మాట్లాడేటువంటి మాటలు చాలా ఉన్నతంగా కనబడతాయి. రూబేను కానీ యోధా కానీ వారు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది, కానీ వారు మేము అన్నటువంటి పదాలు కూడా కనబడతాయి. వారితో మమేకమై వారికున్నటువంటి ఆ యొక్క మాటల్ని అక్కడ యాకోబుతో మాట్లాడడం కనబరుస్తుంది. వెళ్తారు. వెళ్ళిన తరువాత యోసేపుని కలుసుకుంటారు. యోసేపు మరలా ఏం చేస్తాడు? ఇప్పుడు వారికి భోజన పదార్థాలు పెట్టి వారితో ప్రేమగానే మాట్లాడి తిరిగి వెళ్ళమని పంపిస్తాడు. బెన్యామీనుని కూడా చూశాడు. వీరు తీసుకుని వచ్చారంటే ఈ కథ యొక్క వృత్తాంతం బాగానే ఉంది, వీళ్ళలో మారు మనసు కనబడిందని పంపించినప్పుడు మరొక పరీక్షను ఉంచుతాడు అక్కడ. నిజంగానే ప్రేమ వీరిలో ఉందా లేదా అని. బెన్యామీనికి యోసేపు పానం చేసేటువంటి పాత్రను బెన్యామీని యొక్క ఆహార పదార్థాల్లో ఉంచడం, వీరు వెళ్ళిన తర్వాత మరలా వాటిని తనిఖీ చేయించడం, నా యొక్క పాత్రను మీరు దొంగిలించారనేటువంటి నేరం వారి మీద మోపబడడం, మరలా వారు వెనుకకు వచ్చి యోసేపు దగ్గర మాట్లాడేటువంటి మాటలు కూడా యోసేపుకి పూర్తిగా అశాంతం అర్థమవుతుంది. సహోదరుల యొక్క ప్రవర్తన ఎంత ఉన్నతంగా మార్చబడుతూ వచ్చిందో. అప్పుడు యోసేపు తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు. అప్పుడు కుటుంబం అంతా ఏకమవుతుంది. చక్కటి శ్రేష్టమైనటువంటి ఆ ఉన్నతమైన కథగా ముగింపుగా
మనం ఈ భాగాన్ని చూస్తాం. సో కరువు యాకోబు జీవితంలో చేసిన 5 అంతల మేలుల్ని మనం చూడబోతూ ఉన్నాం. ఆ రీతిగానే మన వ్యక్తిగత జీవితాల్లోనూ, సంఘంలోనూ, కుటుంబాల్లోనూ దేవుడు ఒకవేళ అలాంటి కఠినమైన కరువైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఆ కరువు తన కార్యాన్ని మన జీవితంలో చేయడానికి ప్రభువుకి అప్పగించుకుందాం. మొదటిదిగా కరువు దగ్గర వీరేం చేశారు అన్నటువంటి మాటను చూస్తే 42వ అధ్యాయం 18వ వచనంలో 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. అక్కడితో ఆగుదాం. తర్వాత మరి 42వ అధ్యాయంలో 28వ వచనం 3వ లైన్లో ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసెను, ఇదేమిటి దేవుడు మనకు ఇట్లు చేసెను అని 43వ అధ్యాయం 14వ వచనం గమనిస్తే ఆ మనుష్యుడు ఏం కనిపిస్తుంది ఈ మాటల్లో? దేవుడు దేవుడు అన్నటువంటి మాట మనకు కనబడతా ఉంది. యోసేపు దేవుడు గూర్చినటువంటి ప్రస్తావనే, ఆ సహోదరులు యోసేపును గూర్చినటువంటి ప్రస్తావనే, మెట్టుకు కుటుంబం అంతా కలిసి మాట్లాడుకున్నటువంటి మాట ఈ కరువు దగ్గర దేవుడు అన్నటువంటి మాటలు. ప్రియులరా, వీరందరినీ కలిసి దేవుని వైపుకు త్రిప్పునట్లుగా చేసింది కరువు. సో మన జీవితంలో ఉన్నటువంటి ఆ కరువు ఏదైనా నిన్ను దేవుని వైపుకు తెప్పాలి, ప్రభు వైపుకు తెప్పాలి, ప్రభువుని చూచేటట్లుగా ఆ యొక్క కరువు చేయాలి. ఆ విషయాన్ని మనం గమనించాలి. 42వ వచనం చూడండి. ఐగుప్తులో ధాన్యం ఉంది కాబట్టి మనం ఈ కరువు కాలంలో చావక బ్రతుకున్నట్లు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ధాన్యం కొనండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆ మొదటి మాటను గనుక మనం గమనిస్తే రండి రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనిడి. దేవుని వైపుకు రండి, దేవుని దగ్గరికి రండి. మీ కరువు కాలంలో దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గర రోకలు చెల్లించకుండానే మీరు పానము చేయండి. ఆ మాటలన్నిటినీ ఇంకా చాలా ఉన్నతంగా కనబడతా ఉంటాయి. 6-7 వచనాలు చూస్తే వేడుకొనిడి. ప్రియులరా, సూర్యరశ్మి ఒకటేనంట, కానీ అది వేడి కొంత ఒక మట్టిని కఠినపరుస్తుందట, మరొక మట్టిని మెత్తన చేస్తుందట. సూర్యరశ్మిలో తేడా లేదు, కానీ మట్టి యొక్క స్వభావం తెలియపరచబడతా ఉంటుంది. ఈ కరువుల దగ్గర కొంతమంది మరింత కఠినపరుచుకుంటారు దేవుని విషయంలో, కొంతమంది మరింత మెత్తనై దేవుని మీద ఆనుకోవడానికి ఆశాంతం పరిగెడతారు. యెషయా గ్రంథం చెప్తుంది, ఆయన దొరుకు కాలంలో ఆయన మీకు సమీపముగా ఉండగా ఈ కరువు కలిగిన కఠిన పరిస్థితుల దగ్గర దేవుని దగ్గరికి రండి అని. 7వ వచనంలో చూస్తే భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడు. మనదే ఆలస్యం, మనం ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మన యందు జాలిపడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కారణం ఏదైనా, ఒకవేళ మన కలుషితం మన పాపమే అయినా ఆయన బహుగా క్షమించును అన్నటువంటి మాట. మెట్టుకు కరువు ఈ కుటుంబాన్ని మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్కరుగాను కుటుంబంగాను వారు దేవుని వైపు ప్రభు వైపు తిరిగిన వారుగా మనం చూస్తాం. 2వ విషయాన్ని చూస్తే ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనం. శిక్ష పొందుచున్నాం. ఎవరనుకుంటున్నారు? యోసేపు వారి ఎడల కఠినంగా ఉన్నదాన్ని బట్టి వీరిలో వీరు మాట్లాడుకున్నటువంటి మాటలు, అంతవరకు ఆ విషయాలు తలపోసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు వారు ఏకమై మాట్లాడుతూ ఉన్నారు. నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. పిల్లరా, తప్పించుకోలేం.
మనుషుల నుంచి, మనుషుల మొహాల నుంచి మనం తప్పించుకోగలం, కానీ దేవుని న్యాయమైన తీర్పులో నుంచి మన జీవితాలు తప్పించబడవు. మనం ఏదైతే చేస్తామో ఆ శిక్షను మనము అనుభవించాల్సిందే. ఆ శిక్ష పొందుచున్నాం. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని శిక్ష వేధింపబడుతున్నాం అన్నటువంటి మాటలు. రూబేన్ అంటాడు, ఇంకా మాటలు చదివితే, అతని రక్త అపరాధము మన మీదకి వచ్చింది. రక్త అపరాధం మన మీదకి వచ్చింది. వీళ్ళందరిలో వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే పశ్చాత్తాపము. మెట్టుకు ఒక పేజీని తిప్పితే 44వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా దేవుడే నీ దాసుల నేరాన్ని కనుగొన్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఫౌండ్ ఫాల్ట్. దేవుడే నీ దాసుని. బహుశా ఈ మాట పలుకుతున్నప్పుడు వారి యొక్క అంతరంగం ఆ యోసేపు ఎడల జరిగించిన విషయమే అయి ఉండొచ్చు. మేము వారిలో ఈ పశ్చాత్తాపం కనబడుతుంది. దేవుడు చూస్తుంది కూడా అదే, దేవుడు ఆశిస్తుంది కూడా అదే. మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాలని ఆయన క్షమించేటువంటి దేవుడు. ప్రియులారా, వీళ్ళు పశ్చాత్తాపడ్డాన్ని చూసి ఆ 42-23 వచనాల్లో చూస్తే ఏడుస్తాడు యోసేపు. ఆ లోపలికి వెళ్ళి ఏడుస్తున్న వాడుగా కనబడతాడు, కఠినంగా కనపడతాడు, కానీ వారి గురించి కన్నీరు కారుస్తున్నటువంటి వాడుగా యోసేపును మనం చూస్తాం. కఠినంగా కనపడుతున్న వారు అంతరంగంలోను రహస్యములోను కన్నీరు కారుస్తారు. ప్రియులారా, ఇది యోసేపు యొక్క అంతరంగం. సో వీళ్ళు పశ్చాత్తాపడినటువంటి రీతిని మనము చూడగలుగుతాం. మరొక మారు ఆ 44-16 వచనములైనటువంటి భాగాన్నే చూస్తే, ఏలిన వారితో ఏమి చెప్పగలం, ఏమందుము, మేము నిర్దోషులమని ఎట్లు కనపరుచుకొనగలం. ప్రియులారా, ఆలోచిద్దామా? దేవుని ఎడల మనల్ని మనం నిర్దోషులంగా ఎలా కనపరుచుకోగలం? దేవుని ఎదుట నిలబడినప్పుడు నేను నిర్దోషినే అని మనం అనగలమా? మన పాపాలు మనకి జ్ఞప్తికొస్తున్నప్పుడు, మన రహస్య పాపాలు మనల్ని వెంటాడుతున్నప్పుడు దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నేను నిర్దోషిని అని పలకగలిగిన ధైర్యం మనకుందా? కానీ ప్రభువుని బట్టి ఆ ధైర్యం మనకుంది. రోమీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను గనుక మనం గమనిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఉచితముగా యేసు క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. వాట్ ఏ గ్రేస్! ఇంకొంచెం కిందకు వస్తే దావీదు అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ద బ్లెస్డ్ వన్. మన యొక్క థీమ్, బీబీఎస్ థీమ్ కూడా మీరు ధన్యులు. వై? ఎందుకు అంటే మీరు క్షమించబడ్డారు, దేవుని ఎదుట నీతిమంతులుగా ప్రకటించబడ్డారు. ఆ మాట చూస్తారా? రోమా 4, ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు అన్న మాట మనకు ఉంటుంది. 8వ వచనం అనుకుంటా, 4:8, ధన్యుడు, ద బ్లెస్డ్ వన్. ప్రియులారా, మనకు మనం నిర్దోషులం కాము ఆయన సన్నిధిలో, బట్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువారిని బట్టి, ఆయన యందు విశ్వసించడాన్ని బట్టి వీఆర్ డిక్లేర్డ్ యాజ్ ఎ రైచియస్ వన్. మనము నీతిమంతులుగా ప్రకటించబడ్డాం. సో ఇది రెండవది, వీరిలో మనం చూడగాల్సింది పశ్చాత్తాపం. మొదటిది ఆశాంతం వారు ప్రభు వైపు చూడగలిగారు. రెండవది వారి విషయమై వారు పశ్చాత్తాపడ్డారు. మూడవ విషయం 43వ అధ్యాయం 34వ వచనం. వారందరూ భోజనాన్ని కూర్చున్నారు, యోసేపు ఉన్నాడు. ఇప్పుడు యోసేపు యొక్క భోజనంలో 5 times బెటర్ అండి. అబాకాస్కి వెళ్తే మీరు 5 times బెటర్ అదర్ దాన్ వన్. మిగిలిన వాళ్ళకంటే 5 times అంటే 5 అంతలుగా మీరు చురుకుగా ఉంటారు. కానీ ఇప్పుడు బెన్యామీన్ యొక్క ప్లేట్లో మటన్ ఎలా ఉంది? 5 times బెటర్. మన ప్లేట్ కంటే బెన్యామీన్ ప్లేట్ వెరీ బెటర్గా ఉంది. సంఘంలో మన ప్లేటు పప్పుచారుతోనూ
మరొకని ప్లేటు మటన్తో ఉందనుకోండి, ఎలా ఉంటుంది మన వైఖరి? యాక్సెప్ట్ చేయలేం. అసూయ, వారం లేను. వై? ఎందుకు ఈ వ్యత్యాసం? ఎందుకు ఈ పార్షియాలిటీ అని? మెట్టుకు కుటుంబాల్లోనూ కనబడుతుంది, సంఘంలోనూ కనిపించవచ్చు. అయితే ఇక్కడ వీరి ఎదుట కనపరచబడింది. ఎందుకు యోసేపు వారి ఎదుట అలా ప్రవర్తించాడు? ఎందుకంటే ఆనాడు యోసేపు తండ్రి చేత ప్రేమగా చూపించబడడాన్ని ఆ సహోదరులు వారవలేకపోయారు, తట్టుకోలేకపోయారు. ఇప్పుడు అదే పరీక్ష వారి ఎదుట ఉంది. తన కన్నుల ఎదుట బెన్యామీనుకి 5 అంతల ఎక్కువగా వేసి ఉంచాడు, కానీ వారు మారు మాట్లాడలేదు, చెడుగా ఆలోచించలేదు. అరే, నా తమ్ముడు ఎక్కువగా ప్రేమించబడతా ఉన్నాడా? నా తమ్ముడు రాజు దృష్టికి గనుడుగా కనబడతా ఉన్నాడా? వాట్ ఏ అండర్స్టాండింగ్! ఇలా సంఘంలో ఇలాంటి వైఖరి ఒకరి ఎడల ఒకరికి మనకు కనబడాలి. నాకంటే ఉన్నతంగా వారు పాడుతున్నారే, నాకంటే ఉన్నతంగా దేవుని వర్తమానాన్ని వారు చెప్తున్నారే, నాకంటే ఉన్నతంగా వారు ప్రభు కోసం ప్రయాసపడుతున్నారే. ఈ అండర్స్టాండింగ్ ప్రభు ఎడల మనకు కనబడాలి. మెట్టుకు ప్రియులారా, ఒక్కొక్కసారి మనం గనులు కాపోయినా కనపరచబడతాం, కొన్ని మార్లు ఘనతకు అర్హులైనా కానీ గుర్తించబడకపోతాం. కానీ కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది, ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. తవండే గాడ్ విల్ ఎక్సాల్ట్ యూ. డెఫినెట్గా దేవుడు నువ్వు చేసినటువంటి కార్యానికి ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. వీరిలో కనిపిస్తుంది ఇప్పుడు పరివర్తన కలిగినటువంటి వ్యక్తిత్వం కరువు వీరి జీవితంలో చేసి వెళ్ళింది. పిల్లరా, 37వ అధ్యాయంలో క్షమించండి 43లోనే వీరు చెప్పేటువంటి మాటలు మనకి చాలా ఉన్నతంగా కనబడతాయి. కరువు దగ్గర మరలా వెళ్ళాలి అన్నప్పుడు 43:3లో అంటారు వీళ్ళు అనమాట, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదు. 5వ వచనంలో, నీవు వారిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళం. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదు. తమ్ముడు ఉంటేనే మేము అక్కడ అంగీకరించబడతాం. బెన్యామీను మాతో ఉన్నప్పుడే మేము అక్కడ అంగీకరించబడతాం. 43వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోసేపు వారందరూ వచ్చారు, వారితోనున్న బెన్యామీనును చూచి, వారిని చూచి కాదు, వారితో ఉన్న బెన్యామీనును చూచి. వీరు చెప్తుంది అదే, మేము అంగీకరించబడాలంటే మాకు మేముగా కాదు, మాతో బెన్యామీను ఉండాలి. రేపు పరలోకములో మనం అంగీకరించబడాలంటే మనకు మనము కాదు, మనతో ప్రభువు ఉండాలి. ప్రభువును బట్టి మాత్రమే, ప్రభువుతోనే రేపు పరలోకం మనల్ని అంగీకరిస్తుంది. ప్రియులరా, 43:16లో చూడండి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తమ గృహ నిర్వాహకునితో, ఈ మనుష్యులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము, మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేదురు. ఏం గుర్తుకొచ్చింది? ఇంటికి తీసుకువెళ్ళు, వేట వెయ్యి, మధ్యాహ్నం వీరితో భోజనం చేయాలి. తప్పిపోయిన కుమారుని రాక తండ్రి చూచి చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రాలను సిద్ధపరచండి, వీరితో నేను కలిసి విందును చేస్తాను. బెన్యామీన్, బికాస్ ఆఫ్ బెన్యామీన్ అంటే ప్రభువును బట్టి ప్రియులరా అక్కడ విందు జరగడాన్ని మనం చూస్తాం. పరివర్తన వీరిలో మనం గమనించవచ్చు. 3 విషయాలు చూసాం కదా. మొదటిది, కరువు దగ్గర వీళ్ళు ప్రభువుని చూచారు. రెండోది, పశ్చాత్తాపడ్డారు. మూడోది, పరివర్తన వీరిలో చూస్తాం. 4వ విషయాన్ని మనం గమనిస్తే ఆదికాండం 44వ అధ్యాయం 18వ వచనం. నిజంగా ఆ క్యారెక్టర్లో ఇమిటేట్ అయ్యే భాగాన్ని చదివితే, ఇప్పుడు బెన్యామీను మీద నేరం మోపబడింది, బెన్యామీను పట్టుబడ్డాడు, బెన్యామీన్ని జైల్లో వేసేయాలి. వీరు తండ్రితో మాట ఇచ్చారు, మరలా మేము బెన్యామీను తీసుకుని వస్తాము అని. కానీ ఇప్పుడు బెన్యామీను చెరలోనికి వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళగలరు? ఏ ముఖంతో యాకోబు దగ్గరికి వెళ్ళగలరు? ఇప్పుడు చూడండి, యోధా ఇనిషియేట్ తీసుకున్నాడు, ముందుకెళ్ళాడు యోసేపు దగ్గర. ఆ కోణంలో ఆలోచిస్తే సమీపించి, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము సాక్షాత్తు దేవుని గుర్తించి దేవుడి దగ్గరికి ఏ రీతిగా సమీపించాడో, యూదా మెల్లగా యోసేపును సమీపించి, ఏలినవాడా ఒక మనవి,
ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము, తమ కోపము తమ దాసుని మీద రగులుకొననీయకము, తమరు ఫరో అంత వారు కదా అని ఈ మాటలన్నిటినీ చెప్పుకుంటూ వస్తాడు. ఎంతటి 19వ వచనం, ఏలినవాడు మీకు తండ్రి అయిన 20వ వచనం, అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రి అతని ముసలి తలమును పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నాడు. వాని సహోదరుడు చనిపోయాను, వాని తల్లికి వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడు. వీరు నోట తండ్రి చేత ప్రేమించబడుతున్న వాని గురించి రాజు ఎదుట చెప్పడం, ఇంతకుముందు అదే తండ్రి చేత ప్రేమించబడుతున్న యోసేపుని గురించి చెప్పలేకపోయినటువంటి వీరు తండ్రి బెన్యామీనును ప్రేమించడానికి గల కారణాన్ని చెప్తున్నారు. అతడు ఒక్కడేనయ్యా, అతని తల్లి లేదయ్యా. అందుకు తండ్రి ప్రేమకు వారు నోచుకున్నారు. ఇప్పుడు అపార్థం చేసుకోవట్లేదు. అటు యాకోబును అశాంతం అర్థం చేసుకున్నారు, ఇప్పుడు బెన్యామీనును కూడా అర్థం చేసుకున్నారు. అంటాడు, మేమందరం ఉండిపోతాం, బెన్యామీన్ లేకపోతే మేము ఎవరు వెళ్ళలేం. యోధా ఇంకొక అడుగు ముందుకేసి అంటాడు, నన్నొక్కడిని బంధించు, బెన్యామీను బదులు వీళ్ళందరినీ పంపించు. ఎందుకంటే తండ్రి అతని ప్రాణం బెన్యామీను ప్రాణం పెనవేసుకుని ఉన్నాయి. వారిద్దరూ వేరు కాలేరు. అతడు లేకుండా నా తండ్రి మమ్మల్ని చూశాడంటే నా తండ్రి అక్కడే. ఇంతకుముందు యోసేపు చనిపోయాడని చెప్పారు, అబద్ధమాడారు. తండ్రి దుఃఖంలో ఉన్నా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు తండ్రి ఎంత మాత్రం దుఃఖపడకూడదన్న ఆలోచన, ఎంత గొప్ప మార్పు వీరి యొక్క హృదయాల్లో. ప్రియులరా, కరువులు గుండా ప్రయాణిస్తున్న మన అంతరంగాలు మార్పు చెందుతూ ఉన్నాయా, లేక ఇతరుల ఎడల ప్రభు ఎడల ఇంకా కఠినపరుచుకుంటూ ఉన్నామా? బెన్యామీనుకిని యాకోబుకున్న ఒక శ్రేష్టమైన మాటలు కనబడతాయి. అతని ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుని పోయింది. అతడికి ఇతడు వేరుగా ఉండలేడు. అతడు విడిచిపెడితే ఇతడు మరణమైపోతాడు. అందుకే యాకోబు బెన్యామీనును పంపించడానికి ఇష్టపడలేదు. 2 కుమారులు యాకోబుకి. ఒక కుమారుడు సిమ్యోను చెరసాల్లో ఉన్నాడు, మరొక కుమారుడు బెన్యామీను అంటుపెట్టుకుని ఉన్నాడు. సిమ్యోను రావాలంటే బెన్యామీను వెళ్ళాల్సిందే. ప్రియులరా, దేవుడు భూమి మీద ఉన్న మనల్ని తన కుమారులుగా చూసి చెరలో ఉన్న మనల్ని విడిపించడానికి తన ఏకైక అద్వితీయ ప్రేమ కలిగినటువంటి కుమారుణ్ణి, ఎన్నడూ ఎడబాటుకు నొప్పుకొని తన కుమారుని మన కొరకు పంపించిన దేవుని ప్రేమ వృత్తాంతం ఇక్కడ మనకు కనబడుతుంది. అదే ప్రేమ కలిగిన మాటలు వీరిలోనూ కనబడతాయి. 4వది, ఆ కుటుంబాన్ని ప్రేమతో నింపింది. చివరి మాటను చెప్పి మనం ముగించుకుందాం. 47వ అధ్యాయం 6వ వచనం, ఐగుప్తు దేశమును ఎదుట ఉన్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమును నీ తండ్రిని నీ సహోదరుని నివసింపచేయము. ఫలభరితం, కరువులో ఫలించడం. వీళ్ళు కరువుగానే ఉంది, కానీ ఈ కుటుంబం ఫలించింది, ఆత్మీయంగా ఫలించింది. ప్రియులరా, వీరందరూ ఐగుప్తుకు వచ్చేశారు. ఆనాడు అబ్రహాంతో చెప్పినటువంటి ప్రమాణ నెరవేర్పు కరువు వారి కుటుంబంలో చేసింది. చివరిలో ఆ మాటలు కనబడతాయి. 50వ అధ్యాయంలో 24వ వచనంలో, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణం నెరవేరుస్తాడు. ఆ ప్రమాణం దేవుని వాక్యపు నెరవేర్పు మీ కుటుంబం ద్వారా నెరవేర్చబడబోతా ఉంది. ఫలభరితంగా నిలిచిన యాకోబు కుటుంబం ప్రభుకి అప్పగించుకుందాం, పశ్చాత్తాపడదాం, పరివర్తన కలిగిన ప్రవర్తనను చూపిద్దాం, ప్రేమతో నింపబడతాం, ఫలభరితంగా దేవుని చేతుల్లో నిలబడతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.